నమస్తే. ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించిన అత్యంత ప్రమాదకరమైన ఎబోలా వైరస్ ఇప్పుడు భారత్లో కలకలం రేపుతోందా? హైదరాబాద్ భాగ్యనగరంతో పాటు ఛత్తీస్గఢ్లో ఎబోలా అనుమానిత కేసులు నమోదయ్యాయంటూ వస్తున్నటువంటి వార్తల్లో నిజమెంత? అసలు ఎబోలా వైరస్ అంటే ఏమిటి? అది ఎంత ప్రమాదకరమైనది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఈరోజు మన స్పెషల్ స్టోరీలో పూర్తి నిజాలు, దాని చరిత్ర తెలుసుకుందాం. వెల్కమ్ టు RTV. సోషల్ మీడియాలో ఎబోలా వైరస్ హైదరాబాద్కు వచ్చేసిందంటూ పెద్ద ఎత్తున వదంతులు వ్యాపించాయి. అయితే ఈ వదంతులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే స్పందించి అసలు నిజాలను వెల్లడించింది. నగరంలో ఎలాంటి ఎబోలా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక వివరాల్లోకి వెళ్దాం. సూడాన్ దేశానికి చెందిన 30 ఏళ్ల వ్యక్తి ఇథియోపియా మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ వైద్య బృందం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం చేసిన థర్మల్ స్క్రీనింగ్లో అతనికి 100 డిగ్రీల జ్వరం ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. సదరు ప్రయాణికుడు ఎబోలా ప్రభావిత దేశాలైన ఉగాండా, దక్షిణ సూడాన్లలో పర్యటించిన ట్రావెల్ హిస్టరీ ఉండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. అంతర్జాతీయ హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం ఎబోలా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే వారికి జ్వరం ఉంటే తక్షణమే ప్రత్యేక నిఘాలో ఉంచాలి. అందువల్ల ఆ వ్యక్తిని సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రికి ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఆ తర్వాత జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రికి జ్వరంతో వచ్చిన మరో 2 కూడా వైద్యులు గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఈ ముగ్గురు ఒకే అంతర్జాతీయ విమానంలో ప్రయాణించినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరి ముగ్గురి ఆరోగ్య పరిస్థితి పూర్తి నిలకడగా ఉందని, ఎబోలా తీవ్రతను సూచించే భయంకరమైన లక్షణాలు ఎవ్వరిలోనూ లేవని వైద్యులు వెల్లడించారు. కేవలం సాధారణ జ్వరం మాత్రమే ఉన్నప్పటికీ ముందు జాగ్రత్తగా నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, ఛత్తీస్గఢ్లోని దుర్గ్ జిల్లాలో కూడా ఎబోలా వైరస్ అనుమానితులను గుర్తించడంతో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. కాంగో, ఇథియోపియా, ఉగాండా దేశాల నుంచి 3 వ్యక్తులు ఇక్కడికి వచ్చినట్లుగా జిల్లా కలెక్టర్ అభిజిత్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ 3 ముందు జాగ్రత్త చర్యగా 21 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్లో ఉంచి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటి వరకు వీరిలో ఎవరికీ ఎబోలా సోకినట్లుగా నిర్ధారణ కాలేదు. ఇప్పుడు అసలు ఎబోలా వైరస్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా వణుకు పుట్టించే వైరస్లలో ఎబోలా అత్యంత ప్రమాదకరమైనది. ఇది ప్రాణాంతకమైన రక్తస్రావ జ్వరానికి కారణమవుతుంది. ఈ వైరస్ గనక సోకితే మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే, ఎబోలా వైరస్ గాలి ద్వారా వ్యాపించదు. ఇది ప్రధానంగా జంతువుల నుంచి మనుషులకు, ఆపై మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన కోతులు, చింపాంజీలు, గొరిల్లాలు, ముఖ్యంగా ఫ్రూట్ గబ్బిలాల ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. వీటి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల కూడా వైరస్ సోకుతుంది. మనుషుల మధ్య అయితే వ్యాధి సోకిన వ్యక్తి శరీరం నుంచి వెలువడే రక్తం, వాంతులు, మలమూత్రాలు, చెమట, లాలాజలం, వీర్యం వంటి స్రావాల ద్వారా, అలాగే వాళ్ళు ఉపయోగించిన డ్రెస్సులు, బెడ్షీట్స్, సూదులు తాగడం వల్ల కూడా వ్యాపిస్తుంది. మరణించిన రోగుల మృతదేహాన్ని నేరుగా తాకడం అత్యంత ప్రమాదకరం. వైరస్ శరీరంలోకి ప్రవేశించిన 2 నుంచి 21 రోజుల్లోపు లక్షణాలైతే బయటపడతాయి. లక్షణాలు ప్రారంభమైన తర్వాతే వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది. ప్రారంభంలో ఇది సాధారణ వైరల్ ఫీవర్ లాగే కనిపిస్తుంది.
ఆ తర్వాతే హఠాత్తుగా వచ్చే తీవ్రమైన జ్వరం, నీరసం, కండరాల నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి, గొంతు నొప్పి దీని ప్రధాన లక్షణాలుగా వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్కి సంబంధించిన తీవ్రమైన లక్షణాలు ఎలా ఉంటాయంటే వాంతులు, విరేచనాలు కావడం, చర్మంపై దద్దుర్లు రావడం, మూత్రపిండాలు, కాలేయం పనితీరు దెబ్బతినడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా చిగుళ్ల నుంచి కానీ మల విసర్జన ద్వారా కానీ రక్తస్రావం జరగడం మరీ డేంజర్. లక్షణాలు కనిపించిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. రక్త పరీక్షల ద్వారా ఎబోలా వైరస్ను నిర్ధారిస్తారు. ప్రస్తుతానికి ఎబోలాకు నిర్దిష్టమైన యాంటీవైరల్ మందులు లేనప్పటికీ వేగంగా రోగ నిర్ధారణ చేసి అందించే సపోర్టివ్ కేర్ రోగుల ప్రాణాలను కాపాడగలదు. శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ సమతుల్యతను కాపాడటం, రక్తపోటును నియంత్రించడం, ఆక్సిజన్ అందించడం ద్వారా చికిత్స చేస్తారు. ప్రస్తుతం కొన్ని వ్యాక్సిన్లు, మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీలు కూడా అందుబాటులోకి రావడం వల్ల మరణాల రేటును కొంతవరకు తగ్గించగలుగుతున్నారు. ఇంతకీ ఎబోలా చరిత్ర ఏంటో మీకు తెలుసా? ఈ వైరస్ను తొలిసారిగా 1976లో గుర్తించారు. ఆఫ్రికా ఖండం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని ఎబోలా నది సమీపంలో ఉన్న గ్రామంలో ఈ వ్యాధి బయటపడింది. దీంతో ఈ వ్యాధికి ఆ నది పేరే పెట్టారు. ఆ తర్వాత 2014 నుంచి 2016 మధ్య పశ్చిమ ఆఫ్రికా దేశాలైన గినియా, లైబీరియా, సియెర్రా లియోన్లలో ఈ వైరస్ తీవ్రమైన మహమ్మారిగా మారిపోయింది. అక్కడ వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. అప్పటి నుంచి ఈ వైరస్ పేరు చెబితేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చూశారుగా, ఎబోలా నివారణకు పరిశుభ్రత, ముందస్తు జాగ్రత్తలే ఏకైక మార్గం. తరచుగా చేతులను సబ్బుతో కడుక్కోవడం, ఎబోలా లక్షణాలు ఉన్న రోగులకు దూరంగా ఉండటం, అడవి జంతువుల మాంసానికి దూరంగా ఉండటం ద్వారా దీనిని నివారించవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్లో కానీ మన దేశంలో కానీ ఎలాంటి అధికారిక ఎబోలా కేసులు నమోదు కాలేదు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మి ఆందోళన చెందకండి. అప్రమత్తంగా ఉందాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.